గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిలను తన భార్యగా చేసుకోవాలి అని కోరుకుంటాడో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముందుగా కర్కాటక రాశి అబ్బాయిల గురించి చెప్పాలి అంటే వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువ అండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనుషులే కదండి, వీరికి కూడా కంట కన్నీరు వస్తుంది. కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలైనప్పటికీ కూడా కంట కన్నీరు పెడతారు బాధ కలిగినప్పుడు. అలాగే అంత ప్రేమగా చూసుకుంటారు కూడా. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయి కోరుకునేది మొట్టమొదటిగా నా భావోద్వేగాలకు విలువనిచ్చే అమ్మాయి కావాలి అని కోరుకుంటాడు. డబ్బు, ఆస్తి, అందం ఇవన్నీ పక్కన పెట్టండి. ముందుగా భావోద్వేగానికి, ఎమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ని ఇస్తారండి కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వీరు ఎప్పుడైనా బాధగా ఉన్నారనుకోండి, మగవారికి కూడా బాధలు ఉంటాయి అని అర్థం చేసుకునేటువంటి అమ్మాయిని కోరుకుంటాడు. అలాంటి అమ్మాయి దొరికిందనుకోండి, ప్రేమగా బాధ్యతగా చూసుకోగలుగుతాడు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు సాంప్రదాయాలను ఇష్టపడే మనుషులు కాబట్టి ఇల్లు చిన్నదైనప్పటికీ కూడా, పెద్ద మేడలు బంగళాలు ఏమి అవసరం లేదు, ఇల్లు చిన్నదైనప్పటికీ కూడా గృహలక్ష్మిలాగా తన భార్య కనుక తన ఇంటిని నీట్గా చూసుకోగలిగితే అటువంటి వారిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలకు ఇతరులపైన, బంధాలపైన, బంధుత్వాలపైన, ఇంట్లో మనుషులపైన ఎంత ప్రేమ అయితే ఉంటుంది, ఎంత బాధ్యత అయితే ఉంటుందో వారి మనసు బాగోలేనప్పుడు అంత ఫీల్ అవుతారండి. కాబట్టి వీరు మౌనంగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయని అమ్మాయి కావాలి. మూడ్ బాగోలేనప్పుడు వీరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. అలా కాకుండా నువ్వు అబ్బాయివి, నీకు ఎలాంటి ఎమోషన్స్ ఉండకూడదు, నువ్వెందుకు ఇంత డేలా పడిపోతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నావేంటి, ఇలాంటి మాటలు మాట్లాడే అమ్మాయిని భార్యగా కోరుకోడు. మనసు బాగోలేనప్పుడు మౌనంగా కొంతసేపు కుటుంబ సభ్యులకు దూరంగా ఒక్కరే ఆలోచించుకునేటువంటి స్వభావం వీరికి ఉంటుందండి. అలాగే వీరికి భావోద్వేగాలు అనేవి ఎక్కువ కాబట్టి తన భార్య తనను గౌరవించాలి అని కోరుకుంటాడు. అలాగే వీరిలో అపారమైనటువంటి భయం ఉంటుంది, కొన్ని అనుమానాలు, కొన్ని డౌట్లు కూడా ఉంటాయండి. అంటే వీరికి ఏదైనా చిన్న సమస్య ఎదురైందనుకోండి, ఎదుర్కోగల ధైర్యం ఉంటుంది, అది కాదనట్లేదు. కాకపోతే భవిష్యత్తు గురించి కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలకు ఎక్కువగా ఆందోళన ఉంటుందండి. ఒక మాటలో చెప్పాలి అంటే ముందు చూపు అంటారు కదండి, అది వీరికి చాలా ఎక్కువ. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడైనా, లేదా డబ్బు విషయంలోనైనా, ఉద్యోగం విషయంలోనైనా కేవలం ఈ రోజు గురించి మాత్రమే కాదు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. సంపాదన ఇప్పుడు వస్తుంది సరే, కానీ భవిష్యత్తు గురించి ఏంటి అన్నట్లుగా ఆలోచన చేస్తారు. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు ఎలాంటి వారిని భార్యగా కోరుకుంటారు అంటే భవిష్యత్తు గురించి ఆలోచనలు చేసేటువంటి అమ్మాయి. అలాగే వీరు ఎప్పుడైనా భవిష్యత్తు గురించి కానీ, లేదా ఏదైనా ఇష్యూ గురించి భయపడుతున్నప్పుడు, లేదా ఆందోళన చెందుతున్నప్పుడు ఆ సమస్య నీ ఒక్కడిదే కాదు, నేను నీ భార్యగా ఉన్నాను కాబట్టి ఆ సమస్య నాది కూడా అని చెప్పగలిగేటువంటి అమ్మాయి, కష్ట సమయాల్లో కూడా వీరిని ప్రోత్సహించగల అమ్మాయిని వీరు భార్యగా కోరుకుంటారండి. అంటే ఒక్క మాటలో వీరి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటేనండి, మామూలుగా ఉన్నప్పుడు వీరిని విసిగించినా పర్వాలేదు, తట్టుకోగలుగుతారు. ఆ టైంలో వీరికి చికాకుగా అనిపించినప్పటికీ కూడా దానిని పెద్దగా పట్టించుకోరు, దాన్ని పెద్దగా సీన్ చెయ్యరు. కానీ కష్ట సమయాల్లో కనుక ఇది నాకు సంబంధం లేదు, ఇంటికి పెద్ద దిక్కు మీరే కాబట్టి మీరే చూసుకోవాలి, సుఖాలే తప్ప కష్టాలను పంచుకోనటువంటి అమ్మాయిని భార్యగా అస్సలు ఒప్పుకోరండి.
అలాగే వీరి మనసు బాగోలేనప్పుడు కూడా ప్రోత్సహించాలి అని కోరుకుంటారు. కేవలం భార్య విషయంలో మాత్రమే కాదు, వీరి చిన్నతనంలో కూడా తల్లిదండ్రులతో ఉండేటప్పుడు కూడా, సింగిల్గా ఉండేటప్పుడు కూడా, కష్ట సమయాల్లో కానీ, లేదా ఏదైనా చిన్న ఆపద వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా కోరుకుని అది వారికి దక్కకపోయినా ఆ సమయంలో వారి తల్లిదండ్రులు కూడా తనను ప్రోత్సహించాలి, నా పైన కేర్ చూపించాలి అని కోరుకుంటారు. అలాగే భార్య విషయంలో కూడా కోరుకుంటాడు. వీరి హెల్త్ విషయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం కానీ, లేదా వీరికి ఆరోగ్యం బాగోలేనప్పుడు కంట కనిపెడుతూ ఉండటం కానీ, ఎక్కువగా కేర్ చూపించటం కానీ, ఎఫెక్షన్ చూపించేటువంటి అమ్మాయి కనుక వీరికి దొరికినట్లయితే వారిని చాలా బాగా చూసుకోగలుగుతారండి. అంటే అలాంటి వారంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకి ఎక్కువగా ఇష్టం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మామూలుగా ఉన్న సమయంలో వీరిపైన పెత్తనం చలాయించాలి అని చూసినా, లేదా కొంచెం ఎక్కువగా కోప్పడేటువంటి మనస్తత్వం ఉన్నా అవి పెద్దగా పట్టించుకోరండి. కానీ వీరికి కావాల్సింది ఒకటి ఎమోషనల్ అటాచ్మెంటు, ఇంకొకటి కేరింగ్ అండి. తన తల్లి ఎలాగైతే చూసుకుంటుందో అంత కేర్ కాకపోయినా కొంతైనా వీరిపైన కేర్ చూపించగలిగితే వారిని బాగా ఇష్టపడతారు వీరు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు కుటుంబం విషయంలో, కాపురం విషయంలో గోప్యతను పాటిస్తారండి. అంటే కుటుంబ వ్యవహారాలు ఎవ్వరికీ కూడా తెలియనివ్వకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి పబ్లిసిటీని ఇష్టపడకుండా ఇంటి జీవితాన్ని మధురంగా నడిపించేటువంటి అమ్మాయిని భార్యగా కోరుకుంటారండి. అంటే సోషల్ మీడియా పిచ్చి ఉండటం కానీ, లేదా ఇంటి విషయాలన్నీ కూడా చుట్టుపక్కల వారితో చెప్పటం కానీ, వారితో పంచుకోవటం కానీ, వీరికి వారి భార్యకి మధ్య జరిగినటువంటి సంఘటనలు కూడా ఇంటి చుట్టుపక్కల వారితో కానీ, చుట్టాలతో కానీ, స్నేహితులతో కానీ పంచుకోవటం, చర్చించటం ఇలాంటివి వీరికి అస్సలు నచ్చదండి. ఇంటి గుట్టు బయటికి వెళ్ళకూడదు అని నమ్ముతారు. కాబట్టి అటువంటి వారిని వీరు ఇష్టపడరు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు ఎంత పెద్దవారైనా, ఎంత వయస్సు వచ్చిన వారైనప్పటికీ కూడా తన భార్య నుండి తల్లి లక్షణాలను కోరుకుంటాడండి. ఉదాహరణకు సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు గనక తీసుకున్నట్లయితే వారి భార్య తనపైన ఎక్కువగా కేర్ చూపిస్తుంది అనుకోండి, సమయానికి ట్యాబ్లెట్లు ఇవ్వటం కానీ, లేదా బాగోలేనప్పుడు జ్వరం వచ్చినా, లేదా ఏదైనా తలనొప్పి వచ్చినా చీటికి మాటికి ఎలా ఉంది అని అడిగేటువంటి అమ్మాయి అంటే వారు పెద్దగా పట్టించుకోరు. కొంచెం మొరటగా ఉంటారు కాబట్టి ఆరోగ్యం విషయం కానీ, తనపైన కేర్ చూపించే విషయాన్ని కానీ పెద్దగా పట్టించుకోరండి. కాకపోతే కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిల విషయానికి వస్తే ఒక తల్లి పిల్లల మీద ఎలాంటి కేర్ని అయితే చూపిస్తుందో అలాంటి కేర్ని కోరుకుంటారు తన భార్య నుంచి. అంటే పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు తల్లి ఎలాగైతే ఇమీడియట్గా రియాక్ట్ అవుతుందో, ఇమీడియట్గా కేర్ని తీసుకుంటుందో, వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటుందో, అలాగే తన భార్య కనుక వీరిని చూసుకోగలిగితే వారిపైన వీరి యొక్క ప్రేమ అనేది 1,000,000 రెట్లు పెరుగుతుంది అని చెప్పవచ్చు. కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు పైకి చెప్పకపోయినప్పటికీ కూడా తన భార్యలో తన తల్లి యొక్క లక్షణాలను కోరుకుంటారండి. కేవలం భర్తగా మాత్రమే కాదు, ఒక పిల్లాడిలా చూసుకోవాలి, తన సంతానంలా చూసుకోవాలి, తన ఫ్రెండ్లా చూసుకోవాలి అని కోరుకుంటాడు. చాలామంది అబ్బాయిలలో ఇలాంటి లక్షణం అనేది కనిపించదు. కానీ కర్కాటక రాశిలో జన్మించిన వారు కొంతమంది చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారండి. అన్ని బాధ్యతలను మోస్తారు, కష్టాలు వచ్చినా తట్టుకోగలుగుతారు, సింగిల్గా నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు, కుటుంబాన్ని లాగగలుగుతారు. కానీ ఎమోషన్స్ విషయంలో మాత్రం కాస్త బలహీనంగానే ఉంటారు అని చెప్పాలి. అంటే ఒక రకంగా ఫిజికల్ అటాచ్మెంట్ కంటే కూడా ఎమోషనల్ అటాచ్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారండి. కుటుంబ సభ్యుల నుండి ప్రేమను ఎక్కువగా కోరుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ కోసం ఆరాట పడతారు అని చెప్పవచ్చు. కాబట్టి వీరి తిండి విషయంలో కానీ, ఆరోగ్య అలవాట్ల విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ కేర్ తీసుకునే భార్యను దేవతలాగా చూసుకుంటారు అని చెప్పవచ్చు. అంటే చిన్న జలుబు చేసినా ఇది తిను, ఈ ట్యాబ్లెట్లు వేసుకో, లేదా కూలింగ్వి తాగమాకు ఇలాంటివి చెప్పే భార్యను జీవితాంతం మర్చిపోరు అని చెప్పవచ్చు.
అలాగే భావోద్వేగ స్వభావాలు అనేవి కర్కాటక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి గతం గురించి తలుచుకుని బాధపడతారండి. గతంలో ఏదైనా మర్చిపోలేనటువంటి జ్ఞాపకం ఉన్నా, బాధ ఉన్నా అది పంచుకోవటానికి ఒక తోడు కావాలి అని కోరుకుంటారు. ఒకవేళ వీరి భార్య కనుక వీరి బాధల గురించి పట్టించుకోకపోయినా, వారు ఏదైనా చెప్తున్నా దాని గురించి పట్టించుకోకుండా తన పనులు తాను చేసుకుంటున్నా ఏకాంతంగా ఫీల్ అవుతారండి. ఒకవేళ తన భార్య కనుక గతంలో వీరికి జరిగినటువంటి సంఘటనలు వీరు పంచుకునేటప్పుడు వారు కూడా రియాక్ట్ అయ్యారనుకోండి, అది కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు ఇష్టపడతారు అని చెప్పవచ్చు. ఒక్క మాటలో అన్నీ పంచుకునే అవకాశం ఇచ్చే భార్యను కోరుకుంటాడు. ఎప్పుడైనా వీరికి కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడినా తర్వాత క్షమాపణ చెప్పటానికి సైతం వీరు వెనకాడరండి. కొంచెం సెన్సిటివ్గానే ఉంటారు కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు. అంటే బయటికి సింహంలాగా కనిపించినప్పటికీ కూడా మనసు విషయంలో, ఎమోషన్స్ విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి వీరి కోపంలో ఉన్నప్పుడు ఆ సమయంలో నా భార్య కామ్గా ఉంటే చాలు, మాటకు మాట పెంచే భార్య కంటే కూడా వారి మూడ్ సరైనంత వరకు లేదా వారి కోపం తగ్గేంత వరకు అయినా సరే వీరిని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా ఉండే భార్యను కోరుకుంటారు. తర్వాత డిస్కషన్ పెట్టినా పర్వాలేదు, కానీ నా మూడ్ బాగోలేనప్పుడు లేదా కోపంలో ఉన్నప్పుడు, చిరాకులో ఉన్నప్పుడు, ఆ సమయంలో మూడ్ బాగోలేక పడే గొడవలకు మౌనమే సమాధానంగా ఇచ్చే భార్యను కోరుకుంటారు అని చెప్పవచ్చు. అలాగే కొన్నిసార్లు వీరు అనుకున్నది దక్కలేనప్పుడు కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు డేలా పడిపోతారండి. అంటే బాధపడతారు. తనను తాను తక్కువగా భావించినప్పుడు తన భార్య కనుక వీరికి వెన్నుముక్కలాగా నిలవగలిగితే, ఇన్సల్ట్ చేయకుండా, అవమానపరచకుండా, నీకేమీ చేత కాదు అనకుండా, ఇంకొకసారి ట్రై చేయండి లేదా ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగంలే అలా ట్రై చేస్తూ ఉండండి అని సపోర్ట్ చేసే భార్యను కోరుకుంటాడండి. అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ వండి పెట్టే భార్య కంటే కూడా ప్రేమతో వడ్డించే భార్యను కోరుకుంటాడు. అంటే వీరికి కావాల్సింది లగ్జరీ లైఫ్ కాదండి, వీరికి కావాల్సింది ప్రేమ. వీరి భార్యకు ఏమీ చేతగాకపోయినా, కుకింగ్ సరిగ్గా రాకపోయినా, అంటే వంట సరిగ్గా వండలేకపోయినా, అంతటి సమర్థురాలు కాకపోయినప్పటికీ కూడా వీరిని తల్లిలాగా ప్రేమగా చూసుకుందనుకోండి, వీరి ఎమోషన్స్ని అర్థం చేసుకోగలిగింది అనుకోండి, అదే వీరికి 10,000 అన్నట్లుగా భావిస్తారు. వీరి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించేటువంటి భార్య గనక దొరికితే కనుక గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అని చెప్పవచ్చు. అలానే కొంతమందికి వీరి ముందు తన భార్యను కనుక ఎవరైనా పొగిడారనుకోండి, ఈగో పెరుగుతుంది, జలసీ పెరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిల విషయంలో మాత్రం తన భార్యను బయట వారు కనుక పొగిడితే పైకి ఎలా బిహేవ్ చేసినప్పటికీ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారండి. ఇది అందరి విషయాల్లో జరగకపోయినప్పటికీ కూడా కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలలో చాలా మందికి ఇలాంటి మనస్తత్వం ఉంటుంది. ఈ లక్షణాలు ఉండేటువంటి అమ్మాయిలను తన భార్యగా కోరుకుంటారండి. అయితే కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిల విషయంలోనే కాదు, ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది, మీరు ఎదుటివారి నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వారు కూడా మీ నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అంటే మీ భార్యలో ఈ లక్షణాలు కావాలి అని మీరు కోరుకుంటున్నారు. అలాగే మీకు వచ్చిన భార్య కూడా నా భర్తలో ఎలాంటి లక్షణాలు కావాలి అని కోరుకుంటుంది కదా. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే వైవాహిక జీవితంలో గొడవలు అనేవి తగ్గుతాయండి, అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఒకవేళ కర్కాటక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకు జీవితంలో సమస్యలు ఎదురవుతున్నా, కుటుంబ పరంగా కానీ, ప్రేమ విషయంలో కానీ, వైవాహిక జీవితం విషయంలో కానీ, కెరీర్ పరంగా, ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ, సంతాన విషయంలో కనుక సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నట్లయితే మీ జాతకానికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించండి. అంటే కర్కాటక రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఒకే రకమైనటువంటి అదృష్ట రత్నం ఉంటుంది అని కాదండి. ఒకే రాశిలో జన్మించినప్పటికీ కూడా అందరికీ ఒకే అదృష్ట రత్నం ఉండదు. మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, అంటే పర్టికులర్గా మీరు పుట్టిన సమయాన్ని బట్టి జాతక కుండలు అనేది ఉంటుందండి, అది గీయగలుగుతాం. అందులో ఏ గ్రహం అయితే బలపడితే మీకు అదృష్టం దక్కుతుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మేము సజెస్ట్ చేయగలుగుతాం. అది గనక కరెక్ట్ సమయంలో మీరు ధరించగలిగితే జీవితంలో ఒడిదుడుకులు అనేవి తగ్గుతాయండి. మీరు అనుకున్నది సాధించటానికి కావాల్సినటువంటి బలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట రత్నం కావాలి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.